హలో అండి. వెల్కమ్ టు టేస్టీ వైబ్. ఇవాళ మనం చేసుకోబోతున్న స్వీట్ రెసిపీ వచ్చేసి సేమియా పాయసం అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ చిక్కబడకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లోకి ఎవరైనా గెస్ట్‌లొచ్చినప్పుడు 5 నిమిషాల్లో చేసేయొచ్చండి. చాలా ఈజీ. టేస్ట్ కూడా అసలు నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా మన వీడియోలో చెప్పిన కొలతలతో చేస్తే మీకు చక్కటి పాయసం వస్తుందండి. ఒకసారి ట్రై చేయండి. అలాగే టేస్టీ వైబ్ నుంచి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మీకు చూపించడం కోసం నేనెప్పుడూ కృషి చేస్తూనే ఉంటానండి. కానీ మీరు ఒక ఎంకరేజ్‌మెంట్ లాగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్‌కి ఎంకరేజ్‌మెంట్ ఇచ్చిన అందరికీ చాలా థాంక్స్ అండి. ఇక ముందు కూడా మన ఛానల్‌కి ఇలాంటి మంచి ఎంకరేజ్‌మెంట్ ఇస్తారని కోరుకుంటున్నానండి. ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో చూసేద్దాం. ముందుగా దీనికోసం నేను హాఫ్ లీటర్ పాలు తీసుకున్నానండి. దీంట్లోకి సరిపడా షుగర్ కూడా తీసుకోండి. కావాల్సినంత నెయ్యి, కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోండి. కొంచెం ఇలాచీ పౌడర్ కూడా తీసుకోండి. నేను సేమియా పాయసం కోసం ఈ సన్న సేమియా తీసుకున్నానండి. మీ దగ్గర ఏది అవైలబుల్‌గా ఉంటే దాంతో కూడా ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని దాంట్లోకి సరిపడా ఘీ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి మన దగ్గర అవైలబుల్‌గా ఉన్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం. వీటిని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దాంట్లోకి ఇంకొద్దిగా ఘీ యాడ్ చేసుకొని మన దగ్గరున్న సేమియా వేసేసుకుందామండి. ఈ సేమియాని మరీ చిన్నగా చేసుకోకుండా కొంచెం పెద్దగా ఉన్నప్పుడే యాడ్ చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల సేమియా మరీ చిన్నగా కాకుండా ఉండిపోతుంది. దీన్ని ఇలా కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. దీనికోసం స్టవ్ ఫ్లేమ్ చిన్నగా పెట్టుకోండి. ఎందుకంటే త్వరగా మాడిపోతుందండి ఈ సేమియా. చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చేసుకోండి. తర్వాత ఇంకో పాన్ పెట్టుకొని దాంట్లోకి మనం తీసుకున్న పాలను యాడ్ చేసుకుందాం. దీంట్లోకి సరిపడా షుగర్ యాడ్ చేసుకుందాం. ఈ షుగర్‌ని మీ టేస్ట్‌కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే అర లీటర్ పాలకి ఒక కప్పు తీసుకున్నానండి షుగర్. ఇప్పుడు దీంట్లోకి 2 యాలకులు కూడా యాడ్ చేసుకోండి. ఇలాచీ వేసుకోవడం వల్ల టేస్ట్ బావుంటుందండి. ఫ్లేవర్ కూడా చాలా బా వస్తుంది. ఇప్పుడు ఈ పాలని మాడిపోకుండా కలుపుతూ మరిగించుకోవాలండి. చూడండి ఇప్పుడు పాలు బాగా మరిగిపోయాయి కదా! ఇప్పుడు దీంట్లోకి మనం వేయించి పెట్టుకున్న సేమియాని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ సేమియా పాలలో బాగా కలిసిపోయేటట్టు కలిపేసుకుందాం. చూడండి ఇప్పుడు ఈ పాలతో కలిసి ఈ సేమియా బాగా ఉడకాలండి. ఇది చాలా సన్నని సేమియా కాబట్టి చాలా త్వరగానే ఉడికిపోతుంది. చూడండి కొద్దిసేపటి తర్వాత మనకి పాలు ఇలా మరుగుతున్నాయండి. అండ్ సేమియా కూడా బాగా కుక్ అయిపోయింది. ఇలా కొద్దిగా లైట్‌గా కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే తీసేసుకోండి. ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకా కాస్త తిక్కుగా అవుతుందండి. ఇలా చేయితో నొక్కి చూస్తే మనకు తెలిసిపోతుందండి సేమియా ఉడికిందో లేదో. ఇప్పుడు మనకి సేమియా రెడీ అయిపోయిందండి. దీన్ని మనం సర్వ్ చేసుకోవడానికి బౌల్స్‌లోకి యాడ్ అంతే అండి. దీనిపైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన సేమియా పాయసం రెడీ అయిపోయిందండి. ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి. సేమియా చాలా బావుంటుంది. ఇంటికి ఎవరైనా గెస్ట్‌లొచ్చినప్పుడు ఒక 10 నిమిషాల్లో ఈజీగా చేసేయొచ్చండి. అండ్ పిల్లలు స్వీట్ కావాలన్నప్పుడు బెస్ట్ స్వీట్ అని చెప్పొచ్చండి. అంత బావుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్‌లో చాలా స్వీట్ రెసిపీస్ పోస్ట్ చేశానండి. ఒకసారి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా విజిట్ చేయండి. అలాగే ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌లో ఉన్న రెసిపీస్‌ని చూడడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.